ఫ్యాషన్ ఎనర్జీ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఎక్సలెంట్ ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చాను. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ మనకి దగ్గర మ్యాక్ బుక్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ బెటర్ బిల్డ్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉంది ఇందులో. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. బట్ ఎంతవరకు పర్చేజ్ చేస్తారనేది మీకు వదిలేస్తాను, ఎందుకంటే వీడియో ఎండ్లో చెప్తాను. ఇప్పుడే చెప్తే మీరు చూడరు కదా, అందుకని. సో ఫస్ట్లీ ఇది వచ్చేసి లెనోవో యోగా ప్రో 9i. చూడొచ్చు, మీకు వెరీ వెరీ బిగ్, చూడడానికి చాలా అంటే చాలా పెద్దగా ఉంది కదా. సో ఫస్ట్లీ మనం దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సేమ్ మన యోగా సిరీస్ ఎలా అయితే ఉంటాయో సేమ్ ఉంటుంది మనకి డిజైన్. టాప్లో ఇక్కడ మనకి సిల్వర్ కలర్ చూడడానికి మనకి వెబ్ కెమెరా ఇది చూడడానికి అయితే ఉంది 5MP అని. సో లుక్ ఇక్కడ బాగుంది, యోగా బ్రాండింగ్ ఇచ్చారు అండ్ లెనోవో బ్రాండింగ్ ఇచ్చారు. సైడ్స్ యోగాలో మనకి వచ్చినట్టుగా బాటంలో ఇక్కడ కర్వ్ వస్తుంది కదా, ఇక్కడ కర్వ్ అయితే ఉంటుందన్నమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. బాగుంటుంది ఓవరాల్గా, డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ బెజల్స్ కూడా స్లిమ్గా ఉంటాయి, స్క్రీన్ బెజల్స్ అనేవి చాలా అంటే చాలా స్లిమ్గా ఉంటాయి. బికాస్ ఆఫ్ దిస్ 16 inch, ఇది మీకు 16 inches డిస్ప్లే కాబట్టి బెజల్స్ అనేది ఇంకా చిన్నగా అనిపిస్తుంది అనమాట. ఓవరాల్ లుక్ అండ్ ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, ఫుల్ చేసి మీకు మెటల్ బిల్డ్తో వస్తుంది. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, నాకు హింజ్లో కూడా ఎటువంటి ఇష్యూ లేదు. లిటిల్ బిట్ ఓబుల్ అవుతుంది, బట్ లేటర్ ఆన్ మీకు సెటిల్ అవుతుంది అన్నమాట, లిటిల్ బిట్ ఓబుల్ ఉంటుంది. అండ్ బాడీ ఫ్లెక్స్ అయితే పెద్దగా లేదు, అండ్ టాప్ లిడ్ ఫ్లెక్స్ అనేది కొంచెం చూడడానికి ఉంటుంది. అండ్ స్క్రీన్ ఫ్లెక్స్ కూడా మీకు లిటిల్ బిట్ అయితే ఉంటుంది. వై బికాస్ మీకు పెద్ద డిస్ప్లే కాబట్టి మీకు ఉండడానికి ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే 14 inches డిస్ప్లే లాగా అయితే మీకు ఉంటుంది. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీలో అయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ, ఇన్ఫ్యాక్ట్ బెటర్ అయితే ఉంది. అండ్ వెయిట్ కూడా ఇది మనకి అరౌండ్ 2 kgs వెయిట్ అయితే ఉంటుంది. 2 kgs వెయిట్ ఏంటన్న స్టూడెంట్ ల్యాప్టాప్ అంటే ఇట్స్ నాట్ ఏ స్టూడెంట్ ల్యాప్టాప్. ఇది మీరు కావాలంటే క్రియేటివ్ వర్క్ చేసుకోవచ్చు, గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, ఎందుకంటే ఇందులో మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్, అది కూడా RTX 4000 సిరీస్ అయితే ఉంటుంది అనమాట, 4050. అదంతా ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. బాక్స్లో వచ్చేసి మనకి 170 watt అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ అడాప్టర్ తోటి మీరు క్విక్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు, ర్యాపిడ్ ఛార్జ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు పవర్ కార్డ్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ ఫైనల్గా ల్యాప్టాప్ ఇదే ఉంటుంది అనమాట. అండ్ ఇక మెయిన్గా మాట్లాడుకోవాల్సి మనకి పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం అన్ని పోర్ట్స్ ఇచ్చారు. మనకి మెయిన్ పవర్ బటన్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ మనం చూస్తే 2 USB Type-A 3.2 Gen 1 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అగైన్. అండ్ ఫుల్ SD కార్డ్ రీడర్, ఒకవేళ మీరు క్రియేటర్ అనుకోండి, ఇది చాలా అవసరం క్రియేటర్కి, అదైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రైవసీ షట్టర్ అయితే ఉంటుంది, ఎలక్ట్రానిక్ షట్టర్ అయితే ఉంటుంది మనకి. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూస్తే DC ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఫుల్ సైజ్ HDMI పోర్ట్ అయితే ఇచ్చారు. 2 Type-C పోర్ట్స్ ఉంటాయి, అందులో ఒకటి USB 3.2 Gen 2, ఇంకోటి వచ్చేసి Thunderbolt 4 పోర్ట్స్ అయితే ఇచ్చారన్నమాట, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అగైన్. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు 3.5mm కాంబో జాక్ అయితే ఉంటుంది. ఇవి పోర్ట్స్ విషయానికి వస్తే. అండ్ ఇక కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం ఫుల్ సైజ్డ్ బ్యాక్ లైట్ కీబోర్డ్ అయితే ఇచ్చారు. కీస్ క్వాలిటీ కానీ అండ్ ఫీడ్బ్యాక్ కానీ సాలిడ్గా ఉంటుంది, మీకు యూజ్ చేసేటప్పుడు కీ ట్రావెల్ కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది, నాకు ఎక్కడ ఇష్యూ లేదు. ఇన్ఫాక్ట్ మల్టీమీడియా బటన్స్ అని ఇచ్చారు, డెడికేటెడ్ నంప్యాడ్ ఉంటుంది కాబట్టి ఇంకాస్త ఈజీ. నంప్యాడ్ లవర్స్ అయితే మాత్రం ఎస్పెషల్లీ నాలాగా మీకు చాలా యూస్ఫుల్ అవ్వచ్చు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, నేను ఇప్పటివరకు టెస్ట్ చేసిన ల్యాప్టాప్స్ అన్నిట్లో కల్లా బిగ్గెస్ట్ ట్రాక్ ప్యాడ్ అనమాట ఇది. చూడొచ్చు, మీకు వెరీ బిగ్ అంటే వెరీ బిగ్. నా పామ్ దాని మీద పెట్టినా కానీ 2 palms పెట్టుకునే అంత స్పేస్ అయితే ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చారు అండ్ ప్రెసైజ్గా కూడా ఉంది, నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాక్ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అదొకటైతే నాకు బాగా నచ్చింది. అండ్ ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది వెరీ ఇంపార్టెంట్ థింగ్, డిస్ప్లే మీరు చూడొచ్చు. సో డిస్ప్లే వచ్చేసి మనకి 16 inches 3.2K రిజల్యూషన్ 3K డిస్ప్లే అయితే యూజ్ చేశారన్నమాట, విత్ 165Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ IPS ప్యానల్ అనమాట ఇది. మీకు డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, అప్ టు మీకు 400 nits వరకు అయితే మీకు బ్రైట్నెస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ యాంటీ గ్లేర్ డిస్ప్లే. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి టచ్ డిస్ప్లేతో వస్తుందన్నమాట, మీరు టచ్ చేసి దీన్ని అయితే యూజ్ అయితే చేయొచ్చు. చూడొచ్చు, నేను దీన్ని ఓపెన్ చేస్తాను యాప్ని, ఇలా సింపుల్గా మీరు ఈజీగా టచ్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. మీకు టచ్లో కూడా నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడే చూడొచ్చు, టచ్ స్మూత్గా ఉంది. మోస్ట్లీ యూజువల్గా యోగా ల్యాప్టాప్ అంటే టచ్ స్క్రీన్ అంటే మనకి ఇట్లా తిప్పుతాం కదా, ఆ ఫీచర్ అయితే లేదు. మీకు మ్యాక్స్ 180 degrees అయితే వస్తుంది, 360 degrees అయితే లేదు. టచ్ ఇచ్చినప్పుడు 360 degrees ఇస్తే బాగుండేది, బట్ వీళ్ళైతే ఇవ్వలేదు. బట్ ఇలా పెట్టుకొని అయితే యూజ్ అయితే చేయొచ్చు అనమాట, నార్మల్గా మీరు ఇచ్చుంటే బాగుండేది నా ఒపీనియన్. అండ్ ఇక 100% DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది, 100% sRGBతో వస్తుంది. ఒకవేళ మీరు క్రియేటర్ అనుకుంటే మాత్రం లైక్ యూట్యూబ్ వీడియోస్ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మీరు వీడియో కంటెంట్ క్రియేటర్ అయితే మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే బల్కీ సైడ్ ఉన్న ల్యాప్టాప్స్, గేమింగ్ ల్యాప్టాప్స్కి వెళ్ళకుండా మనకి ఒక మంచి GPU ఉండాలి, మంచి CPU ఉండాలి, ప్రీమియర్ ప్రో లాంటి సాఫ్ట్వేర్స్ రన్ అవ్వాలి. డైరెక్ట్గా పెద్ద SD కార్డ్ స్లాట్ ఇచ్చారు, అది కూడా వాళ్ళ బ్రెయిన్లో పెట్టుకొని. అండ్ కలర్ గ్యామెట్ 100% DCI-P3 sRGB ఉంది కాబట్టి మీకు ప్రాపర్ కంటెంట్ క్రియేటర్ ల్యాప్టాప్ అయితే అవుతుందన్నమాట ఇది మీకు. సో ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, బట్ చెప్తున్నాను, ఇట్స్ అప్ టు యూ. ఫైనల్గా నేను ఒక బాంబు అయితే పేలుస్తాను, ఆ బాంబు పేల్చాక మీరు
డిసైడ్ అవ్వచ్చు. అండ్ ఇక స్పీకర్స్ ఓ మై గాడ్ ఎక్సలెంట్. ఇప్పటి వరకు నేను టెస్ట్ చేసిన అన్ని ల్యాప్టాప్స్ మ్యాక్ బుక్స్తో సహా అన్నిటితో కంపేర్ చేసిన ది బెస్ట్ స్పీకర్స్ అనమాట. సో ఫస్ట్లీ ఇందులో మనకి 6 స్పీకర్స్ అయితే వస్తాయి. 6లో మనకి 4 ఊఫర్స్ అయితే యూజ్ చేశారు, 2 ట్వీటర్స్ అయితే యూజ్ చేశారు. నేను ఎక్కువగా చెప్పను, ఒకసారి మీరే ఆడియో శాంపుల్ వినండి, మీకు క్లారిటీ వస్తుంది. మోస్ట్లీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఉండొచ్చు, బట్ రియల్ టైంలో నేనైతే ఎక్సలెంట్ అని చెప్తాను. ది బెస్ట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎనివే ఒకసారి వినండి. ఎలా ఉంది? అదిరిపోయింది కదా. సో ఇక మెయిన్ థింగ్ పర్ఫార్మెన్స్. ఎస్, ఇందులో వచ్చేసి మనకి వెరీ వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్ ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. అది కూడా 185H. అంటే హెచ్ అంటే మీకు తెలిసింది కదా, మామూలుగా ప్రాసెసర్లు 3 టైప్స్ ఉంటాయి. యూపీహెచ్. యూ అంటే ఏంటంటే బ్యాటరీ ఓరియంటెడ్, మీకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. పి వచ్చేసి బ్యాలెన్స్డ్ అనమాట, అటు మీకు పర్ఫార్మెన్స్కి బ్యాటరీ యూసేజ్కి మధ్య, రెండు బ్యాటరీ బ్యాకప్ మధ్య బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అండ్ హెచ్ వచ్చేసి పవర్ హంగ్రీ అనమాట, సో మీకు ఎక్కువగా పవర్ తీసుకుంటుంది, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ మీకు డెలివర్ చేస్తామన్నమాట. ఇది హెచ్ సిరీస్ ప్రాసెసర్. అండ్ ఇందులో వచ్చేసి మనకి దగ్గరగా 16 కోర్స్ అయితే ఉంటాయి. 16 కోర్స్లో మనకి 6P కోర్స్ ఉంటాయి, 8 ఎఫిషియెంట్ కోర్స్ ఉంటాయి, 2 మనకి LPE కోర్స్ అంటే లో పవర్ ఎఫిషియెంట్ కోర్స్ అయితే ఉంటాయి అనమాట. సో దేనిపైన అది చేసుకుంటుంది, సో దట్ మీకు బెటర్ బ్యాకప్ వస్తుందని ఇంటెల్ అయితే చెప్తుంది. బట్ ఈ ల్యాప్టాప్లో బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉందనేది మనం వీడియో ఎండ్లో అయితే మాట్లాడుకుందాం. సో పీ కోర్స్ వచ్చేసి మనకి 5.1 GHz వరకు అయితే క్లాక్ చేశారు. అండ్ ఈ కోర్స్ వచ్చేసి అరౌండ్ 3.8 GHz, LPE కోర్స్ వచ్చేసి మనకి అరౌండ్ 2.5 GHz దగ్గరికి అయితే క్లాక్ చేస్తున్నాయి. అండ్ 22 థ్రెడ్స్ చూడడానికి అయితే ఉంటాయి. ఓవరాల్గా మాత్రం మీకు ఈ ప్రాసెసర్ అనేది వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్, మీకు డే టు డే పర్ఫార్మెన్స్ అయితే కుమ్మేస్తుంది. మీరు ఎటువంటి హెవీ వర్క్ చేసినా సరే దిస్ ప్రాసెసర్ కెన్ హ్యాండిల్. ఖచ్చితంగా మీకు బెంచ్ మార్క్స్ చెప్పినప్పుడు మీకు అది అయితే అర్థమవుతుంది. అండ్ ఇక ఇంటెల్ ఆర్ గ్రాఫిక్స్తో వస్తుంది ఇంటిగ్రేటెడ్గా. బట్ దీనికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డెడికేటెడ్ జీపీయూ, అది కూడా మనకి NVIDIA RTX 4050 అయితే యూజ్ చేశారు విత్ 100 watts TGPతో వస్తుందన్నమాట. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనేది మీకు డెలివర్ చేస్తుంది. మీకు బెంచ్ మార్క్స్ ఇవన్నీ కూడా మీకు నేను ఫర్దర్గా చూపిస్తాను. అండ్ దాంతోపాటు మనకి NPU కూడా ఉంటుంది. ఒకవేళ ఫ్యూచర్లో మనకి ఏమైనా ఏ టాస్క్లు చేసుకోవాలనుకుంటే డెడికేటెడ్ NPU ఉంటుంది విత్ 11 TOPS. అఫ్కోర్స్ 11 TOPS అంటే తక్కువే, బట్ స్టిల్ ఓకే. దాని పని ఏ పని చేయడానికి సపరేట్గా అట్లీస్ట్ NPU అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అగైన్. అండ్ 32GB LPDDR5X RAM అయితే యూజ్ చేశారు, 7467 MHz అండ్ 1TB Gen 4 NVMe SSD అయితే చూడడానికి ఉంటుంది. అని మరి పక్కన పెట్టు, వాట్ అబౌట్ రియల్ టైమ్ పర్ఫార్మెన్స్ అంటే ఫస్ట్లీ బెంచ్ మార్క్స్ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సినీ బెంచ్ స్కోర్స్ చూడొచ్చు మీరు, సినీ బెంచ్ 2024 అండ్ మంచి స్కోర్స్ అయితే వచ్చాయి. గిగ్ బెంచ్ 6 చూడొచ్చు. PC Mark 10 స్కోర్స్ చూసినట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద 7000 అబోవ్ అయితే వచ్చింది, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అంటే మీకు ఆల్మోస్ట్ ఎనీ పర్ఫార్మెన్స్ యూ కెన్ డూ. మరి గేమ్స్ ఆడతానంటే గేమ్స్ ఆడితే హీట్ అవుతుంది, హీట్ అయితే ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ డౌన్ అవుతుంది. గేమర్స్కి నేను రికమెండ్ చేయను, బట్ కంటెంట్ క్రియేటర్స్కి ఎస్ యూ కెన్ కన్సిడర్ దిస్ ల్యాప్టాప్. అండ్ ఎవరైతే పవర్ హంగ్రీ కావాలనుకునే ఒక స్టూడెంట్ ఎవరైనా కొంచెం బాగా హెవీ వర్క్స్ చేస్తారనుకుంటే దెన్ ఐ విల్ రికమెండ్ దిస్ ల్యాప్టాప్ అకార్డింగ్ టు పర్ఫార్మెన్స్. బట్ తర్వాత మాట్లాడుకునేవి కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉంటాయి. కెమెరా విషయానికి వస్తే మాత్రం 5 MP ఇన్ఫ్రారెడ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. విండోస్ ఎల్లో సపోర్ట్ అయితే చేస్తుంది. కెమెరా అప్ టు మీకు 2K వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో సేమ్ లైటింగ్ కండిషన్లో ఎలా ఉంది కెమెరా క్వాలిటీ అనేది, వెబ్ కెమెరా క్వాలిటీ అనేది ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో అనేది మీకు వెబ్ కెమెరా నుంచే వస్తుందన్నమాట. మైక్రోఫోన్ క్వాలిటీ కూడా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఆడియో కూడా మీకు ల్యాప్టాప్ యొక్క ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. సో ఎలా అనిపించింది మీకు క్వాలిటీ అనేది సేమ్ లైటింగ్ కండిషన్లో కామెంట్ చేయండి. సో చూసారు కదా, వెబ్ కెమెరా క్వాలిటీ కూడా పర్లేదు, బాగుంది. ఇన్ఫాక్ట్ చాలా బెటర్ అయితే ఉంది. అండ్ ఏ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్స్ ఇలాంటివన్నీ కూడా మనకి వెబ్ కెమెరాలో అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక ఆ తర్వాతకి విండోస్ 11తో వస్తుంది, వైఫై 6E ఉంటుంది, MS Office ఇవన్నీ మీకు చూడడానికి అయితే ఉంటాయి. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. పర్ఫార్మెన్స్ బాగానే ఉందన్న బాగానే ఉంది, డే టు డే యూసెస్ కానీ స్టూడెంట్ కానీ కంటెంట్ క్రియేటర్ కానీ సరిపోద్దన్న. వాట్ అబౌట్ బ్యాటరీ బ్యాకప్ అంటే ఇందులో 84 Wh బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు, వెరీ హ్యూజ్ బ్యాటరీ. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ బ్యాటరీ బ్యాకప్లో అదైతే నాకు అంతగా రిఫ్లెక్ట్ అయితే అవ్వలేదు. ఎందుకంటే మేము ఏం చేసామంటే 2 types ఆఫ్ టెస్ట్లు చేస్తాం మేము. హెవీ టెస్ట్ అంటే మనం PC Mark 10 బెంచ్ మార్క్ రన్ చేస్తాం కదా, అదే రన్ చేసి పెడతాం ఆన్ బ్యాటరీ, ఆన్ పర్ఫార్మెన్స్ మోడ్లో, బెస్ట్ పర్ఫార్మెన్స్ మోడ్లో ఆన్ బ్యాటరీ టెస్ట్ చేస్తే మాకు అరౌండ్ నాకు 55% డ్రాప్ అయింది 1 hour కంటే. మీకు less than 2 hours బ్యాకప్ వస్తుంది. వెరీ హెవీ యూసేజ్ ఆన్ బ్యాటరీ విత్ పర్ఫార్మెన్స్ మోడ్లో, అది కూడా హెవీ యూసేజ్. అది నార్మల్ డే టు డే యూసేజ్లో ఎవరు చేయరు అంత యూసేజ్. నేను చెప్తున్నాను, ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రో యూజర్ అనుకుంటే ఇది నార్మల్గా. అదే మీరు లైట్ యూసేజ్ లైక్ మీకు 75% బ్రైట్నెస్ పెట్టుకొని బ్యాలెన్స్డ్ మోడ్లో కనుక మీరు యూజ్ చేస్తే, లైక్ వీడియో ప్లేబ్యాక్ చేస్తే నాకు 1 hourకి
28% డ్రాప్ అయింది. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేస్తే అరౌండ్ మీకు రఫ్‌గా 3 to 4 అవర్స్ మధ్యలో మీకు లైట్ యూసేజ్‌లో బ్యాకప్ వస్తుంది. ఇదొక్కటి కాస్త ఇంప్రూవ్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ ల్యాప్‌టాప్ అనేది మీకు ఎంత కాస్ట్ చేస్తున్నారో తెలుసా? రూ. 1,80,000 పైన కాస్ట్ చేస్తున్నారు. అంత డబ్బులు పెట్టినప్పుడు అన్నీ బాగున్నాయి. ఇది బాగలేదు అని చెప్పడానికి ల్యాప్‌టాప్ లేదు. ఎక్సలెంట్ ల్యాప్‌టాప్. ఒక్క బ్యాటరీ బ్యాకప్ ఒక్కటి ఇంప్రూవ్ చేసున్నట్లయితే పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్ అయిపోయేది. అదొక్కటే కొంచెం తక్కువ అనిపించింది కానీ ఎక్సెప్ట్ దట్ ఎక్సలెంట్ ల్యాప్‌టాప్. వెదర్ బిల్డ్ క్వాలిటీ, డిజైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిస్‌ప్లే క్వాలిటీ, కీబోర్డ్, ట్రాక్ ప్యాడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పీకర్స్ క్వాలిటీ కానీ టాప్ నాచ్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఎవ్రీథింగ్ గుడ్. బ్యాటరీ బ్యాకప్ యావరేజ్. నాట్ ది బెస్ట్, నాట్ బెస్ట్, జస్ట్ యావరేజ్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? 1,80,000 పెట్టి ఈ ల్యాప్టాప్ మీరు కొంటారా? కింద కామెంట్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ల్యాప్టాప్ కొనేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి తీసుకోండి. మీకు మంచి ఆల్రౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలి నాకు, మనీ డజంట్ మ్యాటర్ అనుకుంటే ఎస్ అఫ్కోర్స్ యూ కెన్ కన్సిడర్ దిస్ ల్యాప్టాప్. ఇఫ్ ఇన్ కేస్ మీరు మనీ గురించి ఆలోచించే వాళ్ళైతే 1కి 2 సార్లు ఆలోచించి తీసుకోండి. అంత డబ్బు అనేది కొంచెం ఎక్కువ కాస్టే, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. బట్ ఎనీవే రిస్క్ తీసుకుంటారా లేదనేది, బట్ ఎనీవే తీసుకోవడం తీసుకోకపోవడం అనేది మీ ఇష్టం. అది మీకు డబ్బులు మ్యాటర్ కాదనుకుంటే ఖచ్చితంగా మీరు మనీ అనేది పక్కన పెడితే మంచి ల్యాప్టాప్ తీసుకోవచ్చు. సో ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. దీన్ని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. లెనోవో వెబ్సైట్లో మీరు Ultra 7 ప్రాసెసర్కి వెళ్ళొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ Ultra 9. ర్యామ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. కావాలంటే మినీ ఎల్ఈడి కూడా ఉంది ఇదే సిరీస్లో. మినీ ఎల్ఈడి కూడా మీరు డిస్ప్లే ఆఫ్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ కస్టమైజ్ చేసుకొని మీరు లెనోవో నుంచి అయితే ల్యాప్టాప్ ఆర్డర్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ గుడ్ థింగ్. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మీ పర్సనల్గా మీరేదైనా ల్యాప్టాప్ మీ అంతా మీరు కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే మంచి ఆప్షన్ అయితే అవుతుంది. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతే. ఇట్లా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.